ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో మరోసారి ప్రోటోకాల్ రగడ జరిగింది. ఎన్యూమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ జనసేన నేతల మధ్య వివాదం ఏర్పడింది. బ్యానర్పై ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై ఎందుకు కోప్పడుతున్నారంటూ జనసేన నాయకులు ప్రశ్నించారు. మాటామాటా పెరిగి మాజీ ఎమ్మెల్యేలు వర్మ, దొరబాబు నెట్టుకున్నారు. జనసేన, టీడీపీ శ్రేణుల ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. పరిస్థితి కొట్టుకునే వరకు వెళ్లింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే పదే పదే ప్రోటోకాల్ వివాదం తలెత్తుతుందని వర్మ మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ను కోరారు. ప్రోటోకాల్ చంద్రబాబు నాయుడు గారిది వైలేషన్ జరుగుతుంది. ఫోటో అన్నది ఏ పార్టీ కూటమిలో ఎవరిదైనా సరే, మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారితో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిది వైలేషన్ అధికారుల వల్ల జరుగుతుంది. అది కూడా అధికారుల వల్ల జరుగుతుందని కూడా అధికారులు ఒప్పుకున్నారు. ఇది ఫర్దర్ రిపీట్ అవ్వకుండా కలెక్టర్ గారిని ఒక డైరెక్షన్ ఆల్ ఆఫీసర్స్కి ఇవ్వాలని చెప్పి మేము లీడర్స్ అందరం వచ్చి చెప్పడం జరిగింది. ఆఫీసర్ల మీద ఉండాలి. మరీ రిపీట్ అవుతే ఈసారి కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో ఎక్కడ ఉన్నా సరే ఉండాలి. దాంతో స్థానిక ఎమ్మెల్యేది ఉండాలి. రెండు కలిపి ఉండాలి. అది ప్రోటోకాల్ సిస్టమ్. ప్రైవేట్ ప్రోగ్రామ్స్లో అవసరం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ప్రైవేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, ఇది 10వ టైం అన్నది ఇష్యూ. దాన్ని కలెక్టర్ గారు పిలిచి నేను చర్యలు తీసుకుని మళ్ళీ రిపీట్ అవ్వకుండా యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు.